ఫస్ట్ ఏంటంటే సార్ని తీసుకురావాలని చెప్పేసి నేను దాదాపుగా 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను. సార్ అది ఇప్పటికి అయ్యింది. చీఫ్ గెస్ట్ సార్కి నా థ్యాంక్ యూ సార్. Powerful people make places powerful. పెట్టాం. నెక్స్ట్ పోర్ట్ఫోలియో ఒకటి కొత్తగా ప్రవేశపెట్టాం. తర్వాత మ్యాప్ పాయింటింగ్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ ఎంబ్రాయిడరీ కూడా పిల్లలకి ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగు టెక్స్ట్ బుక్ ఇచ్చినట్లయితే దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయగలరు, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయగలరు. తన పిల్లలందరూ కూడా 20 టేబుల్స్ ఈజీగా చెప్పగలరు. పిల్లలందరూ క్లాస్కి వచ్చి ఒక 10-15 మెంబర్స్ టేబుల్స్ 20 వరకు కూడా చెప్తారు. మ్యాథ్స్ 4 మెథడ్స్ అందరూ చేయగలరు. నెక్స్ట్ గార్డెనింగ్ రోజు నేర్పించిన పిల్లలందరికీ. వీటన్నిటితో పాటుగా నెక్స్ట్ ఇయర్ కొత్తగా న్యూ థింగ్స్ ఏం యాడ్ చేయాలి అని ఆలోచించినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మనం కూడా దానికి అనుకూలంగా వాటికి పోటీగా ఉండాలి, మనం కూడా మనం వాటికి పోటీ ఇవ్వాలి, వాటికి పోటీగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఏం నేర్పిస్తున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ కరికులంలో కొత్తగా ఏం యాడ్ చేస్తే బాగుంటుంది, పిల్లలందరికీ ఏమి నేర్పిస్తే బాగుంటుంది అని మొత్తం అందరూ ఆలోచించేటంటే కరికులం 2025-26కి సంబంధించి కంప్యూటర్ ఇంగ్లీష్, కంప్యూటర్ టైపింగ్, వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ఈ 4 కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2025-26 నుంచి అమలు చేయాలని చెప్పేసి కూడా వేదిక మీద ఆహ్వానం పలుకుతున్నాం. అప్పటికే ముఖ్య అతిథి అయినటువంటి ఏబి రావు గారు కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వ్యక్తి. అది రావాలి అంటే చాలా కష్టం. అప్పట్లో చాలా తక్కువ సీట్లు ఉండేవి. 2 సంవత్సరాలు ప్రయత్నం చేశాం కానీ మాకు రాలేదు. అలా 10వ తరగతి పాస్ అయిన తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవి కొన్ని అనివార్య కారణాల వలన దాన్ని వదిలిపెట్టినప్పటికీ నేను ముందే చెప్పాను కదా, నేనేది మొదలు పెడితే వదిలిపెట్టను అనేటువంటి తత్వం. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి నిరంతర ఆలోచనతో మరి అడ్వకేట్ అవ్వడము, తర్వాత అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా జాయిన్ అయ్యి అదే వ్యక్తి ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొని అకుంఠిత దీక్షతో ఎంతో కష్టాన్ని వచ్చి మరి ఇప్పుడున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానము జడ్జి గారిగా అవ్వడం జరిగింది. ఈ స్కూలు
ప్రధానోపాధ్యాయుల వారికి, తదితర సిబ్బందికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా మీ అందరికీ కూడా శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మరి వాతావరణం సరిగా లేనందున కొంచెం ప్రోగ్రాం అది ముందుకు జరుపుదామని చెప్పడం జరిగింది. నేను ఎక్కువ టైం తీసుకోను. సుమారు ఒక సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి నాతో బాగా క్లోజ్గా ఉన్నటువంటి, ఆల్రెడీ ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి టీచర్స్ చంద్ర, తర్వాత రాజేష్, తర్వాత మోజస్, వీళ్ళందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు నాగేశ్వరరావు సార్ చెప్పినట్టు నేను అనుకున్నాను, అసలు స్కూల్ యానివర్సరీకి నేను ఎందుకు అని చెప్పి నేను అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఆబ్జెక్ట్, వీళ్ళ మోటివ్ ఏంటన్నటువంటిది నాకు అర్థమైంది. సో నేను బాగా కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లో, అంటే నేను ప్రారంభం దగ్గర నుంచి స్కూలు ఆ విజువల్స్ అయితేనే, తర్వాత స్కూల్ అట్మాస్ఫియర్, పిల్లల యొక్క డిసిప్లిన్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్, ఎడ్యుకేషన్ కానీ టీచర్స్ అందరూ అన్నీ బాగున్నట్లయితే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదేమో అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అభిప్రాయం కలిగింది. ఇంత శ్రమ తీసుకుని, ఇంత పట్టుదలతో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నటువంటి ఆ దీక్షతో చేస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులతో పాటుగా మిగిలినటువంటి టీచర్స్ అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి రాజేష్ తమ్ముడు చెప్పినట్లు ఇంతకుముందు ఇదంతా కూడా ఓపెన్ ఏరియా ఏముండేది కాదు, కానీ ఇదంతా కూడా బాగా డెవలప్ అయింది. మరి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ భవిష్యత్తులో మంచి మంచి స్థానానికి వెళ్ళాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినటువంటి చాలా అంశాలు ఏంటంటే, జరిగినటువంటి ప్రతి ఈవెంట్ నా లైఫ్ జర్నీని చాలా ఇష్యూస్ టచ్ చేసి వెళ్ళింది ఈ ప్రోగ్రాము. మరి అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులకి, తమ తల్లిదండ్రులకి, పిల్లలందరికీ కూడా మరి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను అందరితో ముగిస్తున్నాను. ఒక ఊర్లో ఒకే చోట మనం పెరిగినప్పుడు ఇంత అనుబంధం ఉంటుందా స్కూల్తోనూ, ఆ ఊరి ప్రజలతోనూ అనేది నేను ఇక్కడ చూశాను. నాకు ఇదంతా కూడా చూడటానికి ఒక అవకాశం ఇచ్చినందుకు నేను సార్కి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి నన్ను విశిష్ట అతిథిగా పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి ఉన్న ఫాలోయింగ్ కూడా చాలా బాగుంది. పిల్లలందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. స్కూల్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసినాక స్కూల్ నుంచి ఇక్కడి నుంచి ఉన్న ఈ పిల్లల్ని ఎంతైతే ఎంకరేజ్ చేస్తామో అదే వాళ్ళకి రేపు పొద్దున ఫ్యూచర్. ఇక్కడ అది చూస్తే మాత్రం నాకు చాలా బాగుందండి. ఆయన మేము సభాముఖంగా అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తక్కువగానే 1 or 2 minutesలోనే నేను ముగించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే ఒక కార్పొరేట్ స్కూల్కి మించి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా అభినందించదగిన విషయము. మరి వాస్తవంగా చెప్పాలి అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉన్నది. వివిధ కారణాల వల్ల డిపార్ట్మెంట్లో రకరకాల పనులు ఉండటం వల్ల రాలేకపోయారు. ఈ పాఠశాల వాతావరణాన్ని తయారు చేయడం, అకాడమిక్ పరంగా మంచి టీచింగ్ ఇవ్వడం అనేది ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా ఇతర ఉపాధ్యాయుల సహకారంతో ఈ పాఠశాల ఉన్నతమైన స్థానానికి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మీ అందరి ముందు వారిని అభినందిస్తూ, మరి ఏబీ రావు గారు లాంటి వ్యక్తులు ఈ ఒక్క పాఠశాలకే కాకుండా ఆదర్శంగా మా ప్రాంతవాసిగా
శక్తిని నింపే ఆయుధం పోయేదేమిటిరా బానిస సంఖ్యల్లే కదా నీలో నిత్యం పోరాటమే కదరా నీలో శక్తిని నింపే ఆయుధం పోయేదేమిటిరా బానిస సంఖ్యల్లే కదా నీలో నిత్యం ప్రపంచమోటి పదరా నీకెవ్వరి దాటి ప్రయత్నమే దాటి ఎవరా పోటీలో మేటి క్షణమే గెలుపైనా నీకవుతది బానిస యుద్ధంలో బాధించా పోరాటమే కదరా నీలో శక్తిని నింపే ఆయుధం పోయేదేమిటిరా బానిస సంఖ్యల్లే కదా నీలో నిత్యం కూర్చుంటాడు యుద్ధం చేయని పిరికోడు అదే రాళ్లను మెట్టుగా మలిచి గెలిచేస్తాడు సమర్థుడు నిందలు వేస్తూ బెదిరిస్తాడు ప్రయత్నమే చేయని వాడు నిందలు వందలు వేలు అయినా దాటుతూ వెళ్తాడు ధైర్యవంతుడు Everybody to have a proper one. Hard works make you number one, and your body is for your నవ్వుతూ ఒకడు గేలి చేస్తాడు సత్తా తెలియని మూర్ఖుడు గెలిచాక తన నవ్వే విసిరి సాగిపోతాడు సాధకుడు మందిలో పొగుడుతూ తెరవెన చాలా అవమానిస్తాడు అసాధ్యుడు అవమానాలే ఆస్తిగా మలిసి జెండెగరేస్తాడు చోడకుడు ఆగిన చోటే చేసే శబ్దం మమని అంత వినిపించాలి ఆగిన చోటే చేసే శబ్దం మమని అంత వినిపించాలి ఆగిన వారే ఈ విజయాన్ని కథలు చెప్పి తెలుపగరాయాలి
థ్యాంక్ యూ సార్. మీరు చేసినటువంటి శ్రమ వృధాపోదు, మన పిల్లలకి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఇంకా ఈ స్కూల్తో సంబంధం లేకపోయినా సహకరించినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందులో రమేష్ సార్ మా అసిస్టెంట్, ఆయనతో కూడా పెయింట్ ప్రెస్ ఇట్లా ఆయన చేస్తాడు. మా ప్రసాద్ గారు ఎవరినైనా వాడడంలో తిట్ట. ఆ తర్వాత రవి గారు మా తమ్ముడితో పని చేయించడం మా వల్ల కాలేదు, కానీ మా ప్రసాద్ గారి వల్ల అయింది. తమ్ముడు రవి, కాకర్ రాబాబు గారు తుల్లో చేస్తాడు ఈయన ఎస్జిటిగా. చిన్న కష్టం కాదండి అసలు. నేను స్కూల్లో ఏది అడిగినా ఎప్పుడు కాదనలేదు, ఈ టైం అని లేదు, ఆ టైం అని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాడు నాతోటి. మా ముగ్గురితో ఏంటంటే 24 hours డ్యూటీ అనమాట. 8 hours కానీ అలాంటిది కాదు, 24 hours ఎనీ టైం అనమాట. సూపర్గా హెల్ప్ చేశారు వీళ్ళు.